ప్రీతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం నుంచి మనకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ప్రత్యేకమైనటువంటి పథకం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధించి అంటే ఏబిడిఎం అంటారు. అది పేషెంట్ని రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ప్రభుత్వం నుంచి 2 ట్యాబ్స్, అంటే మీకు అందరికీ తెలుసు కంప్యూటర్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, వాటిలో సాఫిస్టికేటెడ్ గా ఉండే చిన్నవి 2 ట్యాబ్స్ మనకు ప్రభుత్వం సరఫరా చేయడం జరిగింది. వీటితో పాటు మనకి పేషెంట్స్ ఉపయోగం నిమిత్తము ఒక 4 ఏసీలు కూడా ప్రభుత్వ నిధుల నుంచి సరఫరా చేయడం జరిగింది. వాటిని పైన ఇన్ పేషెంట్స్ ఉంటే వార్డులో ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ట్యాబ్స్ ని అలాగే ఆ ఏసీలని కూడా గౌరవ శాసనసభ్యులు వారు మరియు మన హెచ్డిఎస్ మెంబర్స్ ద్వారా ఇనాగరేట్ చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు వారిని కోరుతూ ముందుగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు. వాటిని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హాస్పిటల్ సోమరెడ్డి గారు, రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పద్మశ్రీ గారు, హెచ్డిఎస్ సభ్యులు మరి రెడ్డి గారు, దత్తుశ్రీని గారు, భాస్కర్ రెడ్డి గారు, మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నాయకులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే వైద్య సేవలు తీసుకుంటా ఉన్నారో పేషెంట్స్ అందరికీ, వైద్యులకి, వైద్య సిబ్బందికి, వైద్యేతర సిబ్బందికి, అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం అందివ్వాలి, తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. మరో పక్కన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందుగా అసలు రోగాలు రాకుండానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాని గురించే మొన్నట బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 1,04,00,00,000 రూపాయలు ఇవాళ వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించడం జరిగింది. దాంట్లో కూడా ప్రధానంగా క్యాన్సర్కి సంబంధించిన 17 రకాలైన మందులు కానీ, డయాబెటీస్కి సంబంధించిన, షుగర్ వ్యాధికి సంబంధించిన మందులపైన కానీ వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 3 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్, అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద అని, ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అని 3 ఇన్స్టిట్యూట్స్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, ప్రాచీన వైద్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలనే దిశగా ముందుకు వెళ్తూ ఉంది. నేను ఇటీవల కాలంలో కూడా గత శాసనసభ సమావేశాల్లో అడిగా, ఇక్కడ మన ప్రాంతంలో క్యాన్సర్ అనేది ఎక్కువగా ఐడెంటిఫై అవుతుంది కాబట్టి అనపర్తి ఏరియా ఆసుపత్రి పూర్తయ్యే నాటికి ఇక్కడ ఒక క్యాన్సర్ సపోర్టింగ్ హాస్పిటల్ లాగా దీన్ని తయారు చేయాలి. ఎందువల్ల అంటే బసవతారకం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తానంటున్నారు. వారి సపోర్టు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క సపోర్టు తీసుకుని ఇక్కడ ఒక యూనిట్ని, ఆంకాలజీ యూనిట్ని కూడా ఏర్పాటు చేసినట్టయితే ఈ ప్రాంత రోగులకి అన్ని విధాలుగా వెసులుబాటు ఉంటుందనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. తొందరలోనే ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇది పూర్తి చేసిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని మెడికల్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయాలని ఉంది. అవన్నీ కూడా తొందరలోనే ప్రొవైడ్ చేస్తాం. ఇవాళ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు వైద్యం, ఆరోగ్యం, విద్య ఈ 3 రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ముఖ్యంగా మన ఏరియా ఆసుపత్రిలో ఇక్కడ వైద్యులు కానీ, వైద్యేతర సిబ్బంది కానీ మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. రోగులు కూడా వారి సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కారం చేసుకోవాలి. వైద్యం అందివ్వడమే ముఖ్యంగా ఇవాళ ముందుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం. గతంలో లేని విధంగా
గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య రంగానికి చిన్నచూపు చూసిన సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ ఆ విధంగా కాకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రేపు బడ్జెట్లో కూడా, రేపు రాబోయే రాష్ట్ర బడ్జెట్లో కూడా వైద్య ఆరోగ్య రంగానికి ప్రాముఖ్యత ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. పిల్లలు పడకుండా ఆపరేషన్ చేస్తున్నాము. మన హాస్పిటల్లో ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీలుగా లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇప్పుడే వారు పంపించడం జరిగింది. శాసనసభ్యులు వారు గతంలో హామీ ఇచ్చిన విధంగా వారు కృషితోటి మనకి ఇది రావడం జరిగింది. దాన్ని కూడా సార్ ఇప్పుడు ఇనాగరేట్ చేస్తారు. దీని ద్వారా అంటే మనం ఉన్న గైనకాలజిస్టులని ఆపరేషన్ నిమిత్తము ట్రైనింగ్ పంపిస్తాము. వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి శాసనసభ్యుల వారిని వారి చేతుల మీదుగా అప్పుడు ఆ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలియజేస్తూ ముందుగా వారిని ఈ ట్యాబ్స్ ని ఇనాగరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేడం ప్రసాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అందివ్వాలనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసం లాప్రోస్కోపీ సర్జరీస్ కూడా ఇక్కడ చేసే విధంగా ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. సెట్ అంతా ఉంది. దాంట్లో అందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి ఏరియా ఆసుపత్రిలో కొన్ని డిజిటల్ ఎక్విప్మెంట్ అదేవిధంగా ఏసీస్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆన్లైన్ రిజిస్టర్ కోసం ఇక్కడ ట్యాబ్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్పేషెంట్స్కి రాబోయే వేసవకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏసీస్ని కూడా పంపించింది. ఆ ఏసీస్ని కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. అవి ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక్కడ పేదలకు అందాలనే ఉద్దేశంతో ఇవాళ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలు కూడా చేయడం కోసం ఆ మిషనరీని కూడా పంపించడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ కూడా ఇవాళ ఈ హాస్పిటల్కి చేరింది. తొందరలోనే ఇక్కడ ఎవరైతే గైనకాలజిస్టులు ఉన్నారో వాళ్ళు లాప్రోస్కోపీ పైన అధ్యయనం చేసి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని తొందరలోనే ఇక్కడ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీలు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యా వైద్యానికి ప్రధానమైన భాగస్వామ్యం ఉండే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం కూడా సాంప్రదాయ వైద్యాన్ని కూడా ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ఆయుర్వేదాన్ని కూడా ప్రోత్సహిస్తూ హోమియోపతిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం అందరికీ క్యాన్సర్ టెస్టులు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ ఉంది. ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఏరియా ఆసుపత్రిలో అటు ప్రభుత్వ వైద్యులు కానీ సిబ్బంది కానీ చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సేవలను వినియోగించుకోమని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.